నువ్వేదో నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి, నా నిజాయితీని, నా క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి నువ్వు నా మీద ఒక గ్రేవ్ రిమార్క్ చేసినావు, గ్రేవ్ కామెంట్ చేసినావు. నేను ఐఎమ్ రెడీ టు కమ్ ఎనీవేర్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మీరే చెప్పండి, ఒక చిన్న మెసేజ్ పెట్టండి. కాణిపాకమైనా ఎక్కడైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా పెదనాన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసము నేను చిత్తశుద్ధితో నేను పనిచేసిన, ఎటువంటి నష్టం కానీ మోసం కానీ నేను చేయలేదని చెప్పి నేను ఐ కెన్ ప్రామిస్. చేయలేదు, మోసం చేయలేదు, మోసం చేయించలేదు కూడా. ఐ కెన్ ప్రామిస్. నీకు నువ్వు వచ్చి చేయగలవా? నేను మోసం చేసిన నువ్వు చెప్పగలవా? వచ్చి ప్రామిస్ చేయగలవా? 2, ఇంకోటి ఏదో బీజేపీలోకి పోతాను ఇంకో మాట మాట్లాడినాడు. అసలు బుద్ధుందా నీకేమన్నా? పులివెందుల ప్రజలు ఆరు కడప జిల్లా ప్రజలు నన్ను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు. నా కాండక్ట్ ఏమో తెలుసు, నా కాండక్ట్ ఏమిటో తెలుసు, బాగా తెలుసు అందరికీ. నా కాండక్ట్ ఏంటంటే ఏ రోజు నా వల్ల జగనన్న చెడ్డ పేరు రాకూడదు. మనకు చేతనైనంత జిల్లాలో కార్యకర్తలకు ప్రజలకు మనం అందుబాటులో ఉండి పని చేయాలి. ఎక్కడే కానీ కాంట్రవర్సీలోకి పోకూడదు. ఇది నా కాండక్ట్, ఇది నా. కానీ మీరు రోజుకు నన్ను నా మనని నన్ను ఉండేది నోటికి వచ్చినట్టు విమర్శిస్తా అంటారు. ఏదైనా బేస్ ఉండాలి. చెప్పదలుచుకుంటున్నాను, ఒక ఏటు పడితే బాధపడుతుంది, 2వ ఏటు పెడితే అలవాటైతే, 3వ ఏటు పడితే అదే పగగా తయారైపోయేసేసి మీ మీద ఏటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కువ గిల్లుకుంటే పిల్లి కూడా రక్కుతుంది అంటారు పెద్దోళ్ళు, తోకలాగుతూ ఉంటే. సో మహిళలందరూ తిరగబడే రోజు వస్తుంది వైకాపా పార్టీ మీద. ఏదో మేమేమో రప్ప రప్ప అంటున్నాము, గొడ్డలు తీసుకొని వస్తున్నాము, మేము రేపు ఎవరు అడ్డం మాట్లాడినా మేము అటాక్ చేస్తాము. ఇవన్నీ రేపు భవిష్యత్తులో నడవవు. మహిళలు కూడా ఈ 5 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ మీద భయపడి లోపల దాంకున్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు, మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. ఇంకా రాబో కాలంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమల్లోకి వస్తే పెద్ద ఎత్తున శాసనసభల్లో మహిళలు ఉంటారు. మాకు కలిగే ఇబ్బందుల మీద మహిళలే వచ్చి పోరాటాలు చేసుకొని, చట్టాలు చేసుకొని మహిళలకు రక్షణ కలిగించే విధంగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక మన సఖీ సురక్ష పేరు కింద డ్వాక్రా మెప్మా మహిళలకు దాదాపు 2 లక్షల మందికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేసింది. ఈ స్క్రీనింగ్లో వేల మంది మహిళలకి చిన్న చిన్న జబ్బులు ఉన్నట్టు వచ్చింది. ఒక 1100 మందికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నట్టు వచ్చింది. ఎంత బాధాకరము! పేద మహిళలు, పేద కుటుంబాలు, వాళ్ళకి కనీసము వాళ్ళు రెగ్యులర్ చెకప్కి వెళ్ళే పరిస్థితిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కుటుంబాల్లో మహిళలు. ఒక్కసారి మహిళ ఆరోగ్యం పాడైపోతే కుటుంబం మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి మహిళలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ సఖీ సురక్ష కింద కంటిన్యూస్గా మెప్మాలోని ఆడవాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఉన్న అనారోగ్య సమస్యలను తొందరగా గుర్తించుకొని వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ కుటుంబాలను కాపాడితే, ఒక్క మహిళను కాపాడితే, ఒక్క మహిళను ఆర్థికంగా తీసుకొని వస్తే ఒక కుటుంబము అంటే దాదాపు 5-6 మందిని ప్రభుత్వము కాపాడి వాళ్ళకు ఆర్థిక భరోసా ఇస్తూ వాళ్ళ భవిష్యత్తును నిర్మించినట్టయితుంది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళకు ఇంత భరోసా ఇస్తూ మహిళా రక్షణే మొదటి అజెండాగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మహిళల మీద జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రిజర్వేషన్ అనేది, సంక్షేమం అనేది ఒక భిక్షనో లేకపోతే ఒక ప్రోత్సాహమో కాదు. ఈరోజు మహిళా బిల్ అనేది మహిళల యొక్క హక్కు. కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు కోసం పోరాడుతూ ఉన్నాము. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసము, వాళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీస్ కోసము ఈరోజు మహిళా బిల్లును వెనక్కి తోస్తూనే ఉన్నారు. ఇక భవిష్యత్తులో 2029 వచ్చేసరికి ఈ పరిస్థితి భారతదేశంలోని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ తీసేసింది. వాళ్ళు కంపల్సరీ 33% రిజర్వేషన్ ఇస్తూ ముందుకు పోవాల్సిన గడ్డు పరిస్థితి. అది ఎంత నేషనల్ పార్టీ అయినా, ఎంత ప్రాంతీయ పార్టీ అయినా ఈరోజు పోవాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా రాబో కాలం 33% రిజర్వేషన్ చట్టం అయినా కాకుండా
రాజకీయ పార్టీలు ముందుకు పోతారు. కాబట్టి దగ్గరలోనే ఇది చట్టమయ్యే పరిస్థితి ఉంది భారతదేశంలో. దగ్గరనే చాలా తొందరనే 29 ఎలక్షన్ కంటే ముందే చట్టం చేసి పోయే పరిస్థితి రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ కల్పించింది, దిశానిర్దేశం చేసింది. ప్రతి ఒక్క పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో నడుస్తూ 33% రిజర్వేషన్ చట్టమైనా కాకుండా ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.